నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆదివాసీ సంఘాలు మహాధర్నా చేపట్టాయి. టైగర్ కన్వర్జేషన్ రిజర్వ్ పేరిట విడుదల చేసిన జీవో 49ను శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుండి ఆదివాసీలు పాల్గొనగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బీఆర్ఎస్ వామపక్షాల నాయకులు మద్దతు పలికారు. జీవో తేవడంలో బీజేపీ ప్రమేయం ఉంటే రాజీనామా చేస్తానంటున్న ఎమ్మెల్యే హరీష్ బాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి జీవో నెంబర్ 49ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసినప్పటికీ కూడా ఆదివాసుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. జీవో నెంబర్ 49ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసులు ఇంకా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఆందోళనలో భాగంగా కొమ్రమీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు మహాధర్నకు పిలుపునివ్వడం జరిగింది. ఈ మహాధర్నలో ప్రధానంగా ఆదివాసీ సంఘాలు, ఆదివాసీలంతా కూడా ఇక కలెక్టరేట్ ముందు కూర్చొని మహాధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నది ఏంటి, వారికి కావాల్సింది ఏంటో ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. అయితే ఈ మహాధర్నాకి సంబంధించి ఆదివాసులు సంఘాలు ఇచ్చినటువంటి మహాధర్నా కార్యక్రమంలో భాగంగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఈ ధర్నాకు మద్దతు పలికారు. ప్రస్తుతానికి మనతో పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రమేయం ఉంటే కనుక మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది? ఈ కేంద్ర ప్రమేయం లేనే లేదు, చూపించమనండి. కేంద్ర ప్రమేయం ఉంటే మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం, మేము వెళ్తాం. మేము మా మంత్రి గారి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి పోతాం. ఇది మాకు అన్యాయం జరుగుతుందని చెప్తాం. కానీ కేంద్ర ప్రమేయం ఎక్కడుందో మాకు చూపించే ప్రయత్నం అయినా చేయాలి కదా. ఒకవేళ ఉంటే హరీష్ రావు రాజీనామాకి సిద్ధమా అంటున్నారు. రాజీనామా అంటున్నారు కదా. నాకు ఒక కాగితం చూపించండి కేంద్ర ప్రమేయం ఉన్నది. రాజీనామా ఒక లెక్కన ఇది. మేము ఎప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి మచ్చుకైనా కనిపిస్తలేదు. ఏ ఎమ్మెల్యేలు ఇక్కడ పనిచేసే పరిస్థితి లేదు. ఈ పదవి ఏదో పెద్ద కిరీటం కాదు మాకు. అటు కోలక్ష్మి గారు ఏమి అభివృద్ధి చేయలేకపోతాను, ఇక్కడ నేను చేయలేకపోతాను, అక్కడ ఉన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు ఏం చేయలేకపోతాను. ఈ ప్రభుత్వమే పూర్తిగా దండగా, ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిన ఖజానాకు ఏం చేసి ఎక్కడి నుంచి నిధులు తీసుకురాగలుగుతాం? మేము రాజీనామా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అంటే ఇవాళ ఇక్కడనే రాజీనామా ఇస్తాం, మీకే రాజీనామా ఇస్తాం. నాకు పెద్ద నా రాజీనామాతోటి ఈ సమస్య పరిష్కారం అవుతుందని అంటే తప్పకుండా ఆ విషయం కూడా నేను లేవనెత్తా. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు ఉంటారు, స్పీకర్ గారు ఉంటారు, ఈ విషయాన్ని తప్పకుండా లేవనెత్తుతా. కానీ రాజీనామా ఎవరు చేయాలి? అధికారంలో ఉన్న వాళ్ళు చేయాలి. ఎందుకు అంటే వాళ్ళు ఈ దొడ్డిదారినే ఈ జియో తీసుకొచ్చారు. వాళ్ళు ఏమంటారు, జియో అమలు అయితే జియో అమలు చేయడానికి జియోని తీసుకొచ్చారు, గెజెట్ తీసుకొచ్చారు. తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. రేపు అమలైతే మేము రాజీనామా చేస్తామని చెప్పడంలో ఔచిత్యం ఏముంది? ఇవాళ రాజీనామా చేస్తామని మీరు చెప్తే ముఖ్యమంత్రి గారు మీ మాట విను కదా. సొంత పార్టీ నాయకులు ఇంత ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి నేను తప్పకుండా ఈ జియోని రద్దు చేయాలని ఆయన కోరుకునే వాళ్ళు కదా. కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకపోతే ఒక లేఖ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి కూడా అంటున్నటువంటి. మాకు లేఖ ఇవ్వండి, మీరు లేఖ చూపియండి నాకు. కేంద్ర ప్రభుత్వం కొమ్రమీం ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా చేయమని ఒక లేఖ రాసింది అని అంటున్నారు కదా మీరు. నాకు ఆ లేఖ చూపియండి. ఆ లేఖ చూపించిన రోజు నేనేం చేయాలో అది చేస్తా. అసలు దీంట్లో మీకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, నా పుస్తకం తీసుకురా, ఇది చూపిస్తా. ఇగో ఇది 1972 ఇందిరాగాంధీ గారు ఉన్నది, 47వ పేజీ. ఇగో ఇది చూడండి. ఇది డిక్లరేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎ కన్జర్వేషన్ రిజర్వ్. ద స్టేట్ గవర్నమెంట్ after having consultations with local communities declare any area owned by the government as a conservation reserve for protecting landscapes, seascapes, flora and fauna and their habitat. The state government can declare any part. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి దఖలుపరిచిన చట్టం ద్వారా వారికి వచ్చిన అధికారం. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టడం ఏంది? నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా, మా ఎంపీ గారికి ఏమైనా సమాచారం ఇచ్చిర్రా మీరు? మా ప్రమేయం ఉందంటున్నారు కదా. మా ప్రమేయం ఉంటే మాకు సమాచారం ఇచ్చిర్రా? 24వ తారీఖున ఆ రోజు సెక్రటేరియట్లో మీటింగ్ జరిగింది. వారం రోజుల లోపే మీరు జియో తీసుకొచ్చారు, మాకు కనీస సమాచారం ఇవ్వలే. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ చట్టంలో ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. ఆ అధికారాన్ని మీరు దుర్వినియోగం చేసినారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రమేయమే లేదు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మా మీద నిబంధన నెట్టే కార్యక్రమం, మా బట్టగాల్చి మూతి మీద వేసే కార్యక్రమం చేస్తుంది. అంటే ఈ జీవో సంబంధించి, అంటే 49 జీవోకి సంబంధించి ఇప్పటికే చాలా ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. సో పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మీ పోరాటం చేస్తున్నారు కదా. ఒకవేళ రద్దు చేయకపోతే మీ పోరాటాలు ఎలా ఉండబోతాయి? ఇలా ఒకటే అడుగుతున్నాం మేము, ఆదివాసులకు
నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఆదివాసుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా తాత్కాలికంగా నిలుపుదల కాదు, దాని కంప్లీట్ శాశ్వతంగా రద్దు చేయాలి. కేవలం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఉమ్మడి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సంస్థాగత ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మేము ఈ గ్రామంలో తిరగలేము. ఈ 49 జీవో ద్వారా 339 గ్రామాలే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా ఆదివాసులు అంతా కూడా ఏకమయ్యారు. మమ్మల్ని తరిమి కొడతారని చెప్పి అక్కడ పోయి బతిమిలాడితే తప్పకుండా కూడా మీకు అక్కడ పోయే విధంగా చేస్తానని చెప్పి తాత్కాలికంగా నిలిపివేసినామని అంటున్నారు. కానీ మేము ఎట్టి పరిస్థితులు మేము తాత్కాలికంగా నిలిపేయమంటలేరు. ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ఎవరైతే గిరిజన ప్రజలు ఉన్నారో వాళ్ళు అంటలేరు. ఆదివాసులకు అన్యాయం చేసేటువంటి జీవోను రద్దు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని, అయితే ఆదివాసీల గ్రామాలు కనుమరుగవుతున్నాయి, జీవనోపాధి లేకుండా పోతుంది, అసలు ఉపాధి లేకుండా చేస్తున్నటువంటి 49 జీవో ఏదైందో ఈ 49 జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సారాయితో శ్రీనివాస్, కొమ్రమీం, ఆసిఫాబాద్ జిల్లా నుండి.